సాఫ్ట్వేర్ భార్యని అతి దారుణంగా భర్త చంపడం జరిగింది. చంపిన తర్వాత అతి దారుణంగా చంపి ఇదంతా కూడా పూర్తిగా యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. గ్యాస్ని లీకేజ్ చేసే ప్రయత్నం అయితే చేశాడని తెలుస్తుంది. భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకి గురి చేశారు. ఆ తర్వాత ఎవరు లేని సమయంలో భార్యని అతి దారుణంగా హత్య చేసి శరీర భాగాలను పూర్తిగా ముక్కలు చేసి దాని యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని భర్త పేరు భరద్వాజ్ అని చెప్తున్నారు. ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. అసలు ఎట్లా జరిగి కూడా సుమారుగా 20 రోజులు అయినప్పటికీ కూడా ఎందుకని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మాయి పేరు ఏంటి, అసలు ఏం జరిగింది? అమ్మాయి మధులతయ్య, నా పేరు శ్రీరంగనాయకులు. ఆమెను 2020లో ఆమె పెళ్లి చేశాము. అప్పటి నుంచి 3 సంవత్సరాలు బాగానే ఉన్నారు. అప్పుడప్పుడు గొడవలు పడుతూ మళ్ళీ సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారు. అమ్మాయి కాన్పుకు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గరే కాన్పు అయింది. అప్పుడు మా అందరి మీద గొడవ చేసిపోయాడు అబ్బాయి. ఇంకా మేము మనస్తాపం చెంది పంపించలేక అమ్మాయిని మా దగ్గరే ఉంచుకున్నాం. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో వచ్చి నా భార్యను పంపించండి, నా భార్యను నేను బాగా చూసుకుంటానని చెప్పేసి నమ్మబలికి తీసుకుపోయి దారుణంగా హత్య చేశాడు. ఇంత దారుణ హత్యను మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మరి అతన్ని ఏ విధమైన శిక్ష వేస్తారో మా కుటుంబానికి రక్షణ కలిగజేయండి. ఒకసారి తల్లిగారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వీళ్ళకి అదనపు కట్నం కోసం వేధించారు అని సమాచారం వస్తుంది, నిజమేనా? ఎప్పుడన్నా అదంతా నిజమేనా? అదనపు కట్నం కోసం వేధించారమ్మా. పెళ్ళైన తర్వాత 3 నెలల మించి ఒకటే వేదన. అమ్మాయి జీతం తీసుకుంటారు, డబ్బులు ఇమ్మని వేధిస్తారు. ఇంకా కట్నం తీసుకురాపో అని అమ్మాయిని వేధించి కొడుతుంటారు. అత్తమామలు కొట్టారు, వాడు కొట్టాడు. ఈ అమ్మాయిని మాకు చెప్పుకోలేక బాధపడుతూనే ఉంది. కొంత చెప్తూ ఉంటుంది, కొంత చెప్పుకోవటం లేదు. ఆఖరికి పిల్లాడు పుట్టే టైంలో కాన్పుకు మా ఇంటికి వచ్చి అప్పుడు ఈ గొడవలతోటి కొన్నాళ్ళు మేము పంపలేదు అతన్ని. అమ్మాయిని పంపండి అని ఒకటే గోల చేసేవాళ్ళు. పంపుతాంలే, కొంత ఈ గోల తగ్గిన తర్వాత పంపుతామని చెప్పాము. వినిపించుకోక ఒకటేమైనా ఒత్తిడి చేసేవాడు. చివరికి పంచాయతీ పెట్టి పంచాయతీలో మాట్లాడించి ఇక నుంచి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోకూడదు, మేము ఒప్పుకోము అని చెప్పి జాగ్రత్త చెప్పే ప్రయత్నం చేశారు. అందరు పెద్దల సమక్షంలో ఆ టైంలో మా మీదికి వచ్చాడు కొట్టడానికి. మాకు చెప్తారా అని చెప్పి మీదికి వచ్చి నన్ను కొట్టనొచ్చాడు మీదికి. అట్లా దౌర్జన్యం చేశాడు కిరాతకుడు. అంత చేసినప్పటికీ మా అమ్మాయిని ఏదో నా సంసారం పోయిద్ది కదా, నేను ఎలాగో చెప్పుకొని బాగా ఉంటాను, ఇంకా ఇలాగా జరగకుండా చూసుకుంటానులేమ్మా, నేను జాగ్రత్తగా ఉంటా, ఇట్లాంటిది ఏదన్నా వస్తే మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పింది. సరేలేమ్మా నేను నమ్మి పంపించాము. పంపిస్తే తీరా ఆ టైంలో 2 నెలలు ఉన్నది, 3వ నెలలో ఇలాంటి చేశాడు వాడు. ఏం వాదించుకున్నారో తెలియదు. అంటే ఎందుకు ఈ ప్రధానంగా చంపాల్సిన అవసరం ఏంటంటే ఒక భార్యను బాబు